ఇస్తారు పెద్దయ్య ఓ 20,000 చూడరాదే గా పైసలు రాంగని ఇస్తా గాని ట్రాక్టర్ అయినా ఆగుతలేడే. రాముల్ మామ ఏమన్నా వెళ్తాయే మందు బస్తాలు తెద్దామనుకుంటున్నా 10-20 చదర రాదు. అమ్మో సేట్ కాడికి వద్దురా నాయన అడ్డగోలు మిత్తేస్తాడు. ఆయన కాడ అప్పు తీసుకునే బదిలీ 4 రోజులు ఆగింది ఉత్తమం. హౌ పొల్లా మీ మహిళా సంఘంలా లోన్ ఇస్తారంటీవి కదా ఓ పార అడగరాదు కలుపు గుళ్ళకు కావాలి. గిట్లుంటాయబ్బా వ్యవసాయాల రైతుల తిప్పలు. అయితే దుక్కులు దున్నే రైతన్నలు పెట్టుబడి కోసం దిక్కులు చూడవలసిన అవసరం లేనట్టే ఈ కిత్తకు. నారు పోసి నాట్లేసే లోపట్నే రైతు భరోసా పైకం పక్కా వర్తదట. మరి ఖుద్దు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారే చెప్పిండు. రైతు భరోసా కూడా ఈ ఇత్తనాలు పెట్టే లోపల నాట్లేసే లోపలనే మొత్తం ఇవ్వాలని చెప్పొచ్చు. కానీ తప్పకుండా ఈ నెలలోనే ప్రతి రైతుకి 10,000 కోట్ల రూపాయలు సుమారు రైతు బోనస్ తోడు సహా వాళ్ళ జేబుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. ఇంకా చెప్పాలంటే ఓ 10 రోజుల గ్యారెంటీ అంటున్నారు. ఎల్లుండి రైతులతోటి సీఎం సార్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది. అప్పటికినా చాలా అయితే చాలు కావచ్చు అనేది ఇంకా కొందరి మాట. ఎట్లా చూసుకున్నా ఈ నెలాఖరు వరకు పెట్టుబడి పైకం అకౌంట్ లో జమ చేస్తుందట సర్కారు. ఎకరానికి 6,000 మున్పు లెక్క రోజుకింత కాకుండా ఒక పారే 10 ఎకరాల దాకా ఇయ్యాలనే ఆలోచన కూడా నడుస్తుందట. ఎందుకంటే మొన్ననే ఆల్చమాయే కొంత రైతు భరోసా అనేది కొద్దిగా డిలే అయింది, కానీ ఈ వర్షాకాలం పక్కాగా చేస్తామని. ఇత్తనాలు, ట్రాక్టర్ కిరాయిలు, మందు బస్తాలు, కోళ్ళు ఇట్లా బొచ్చడు ఖర్చులు ఉంటాయి. కానీ అప్పట్లెక్క గుట్టలకు, పుట్టలకు, ఫంక్షన్ హాళ్లకు, వెంచర్లకు, ప్లాట్లకు రావుల్లో పండించే భూమికే పైసలు. ఓ గల్ల ఈ పంట పడకున్నా పంటేస్తానికి భూమి తయారుగున్నా పెట్టుబడి సాయం అందుతుంది. ఇంకే ఖర్చు ఆపైనా సరే ఎంత తెల్లమైతే అంత తెల్లము రైతు భరోసా ఇయ్యండ్రి సాలరు అదునుకు మంచిగా అక్కడికి వస్తాయి. 21,000 కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం. రైతు భరోసా కింద 10,000 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కింద 3,000 కోట్లు ఇచ్చాం. ఇంకా ఇవ్వాల్సినటువంటి